అమరావతి వెళ్ళి పట్టుకురావాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. నెంబర్ 1. రెండవది, మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏవి కూడా రిజిస్టర్ కావడం లేదు పోలీసులు. నిన్ననే ఎవరో ఒక ఆయన మన గుంటూరులో పార్టీకి సంబంధం లేదు, ఆయన కూడా కిడ్నాప్ నన్ను చేయడానికి ప్రయత్నం చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా యాక్షన్ ఏమీ తీసుకోలేదు. చూడగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ముస్తఫానే కాదు, విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే గారు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చాలా ఘోరం. తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి పోలీసులే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకోకుండా ఉండే కేసులు పెట్టాలి అనేటువంటి కుట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన అంశం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి కేసులో ఒక మహిళను బట్టలు చించేశాడు అని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉండేందుకు. ఆ బట్టలు ఎవరు చించారంటే చాలా చిత్రం. ఆ మహిళ యొక్క భర్త చించాడు. అది సీసీ ఫుటేజ్లో కనపడుతుంది, అన్ని టీవీలో వస్తుంది వాళ్ళ. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్టు చేయాలి, బెయిల్ రాకోకుండా నివారించాలి అంటే వాళ్లే నేరం చేసి ఆ నేరాలు మా మీద మోపుతున్నారు. తాజా ఉదాహరణ విరూపాక్ష. ఆ భర్త ఎవరో నాగరాజు, ఆయన భార్య సీసీ కెమెరా పాపం చూసుకోలేదు. పాపం ఆమె భార్య బట్టలు చేశాడు, చించేసి నిరూపాక్ష గారు బట్టలు చించడానికి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఏంటి దారుణం నాకు అర్థం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణం ఇది. అన్యాయం కాదా? ఇది కూడా అంతేగా. నిన్న ప్రకటన ఇచ్చారు, మరి ప్రకటన చూసారేమో, గుజరాత్ తెలుగులో ఇచ్చింది. అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు. ఆ కుటుంబాన్ని వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఇది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంది.